నేను ఒక వారం క్రితమే ఆలోచిస్తున్నాను, ఎలా చేస్తావు? అనుకూలంగా లేవు పరిస్థితులు, చిన్నవి కాదు పెద్దవి. ఉట్టికి ఎగరలేనోడంట స్వర్గానికి. వావ్, స్వర్గానికే వాడు ఉట్టికే ఎగరలేకపోతున్నాడు. మనం ఇంకా చిన్నోళ్ళమే, కానీ వాగ్దానం ఏమో పెద్దది. ఎలా చేస్తావు ప్రభువా? చల్లబడిపోయి అలా కూర్చున్నారు. వాళ్ళు కూడా గుడారాల్లో కూర్చున్నారు. రొట్టె ముక్కలు, ఆ ముక్కలు, ఈ ముక్కలు ఉన్నాయని తింటున్నారు. ఉదయానికి దేవుడిస్తున్న వాగ్దానం అనౌన్స్మెంట్ ఏంటంటే, మీ మధ్యలో యెహోవా గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. మన మధ్యలో దేవుడు గొప్ప కార్యాలు రేపు చేయబోతున్నాడు. అదే నాకు స్థిరపరిచాడు. మళ్ళీ ఇప్పుడు కూడా మనం అద్భుతాలు చేయి ప్రభువా, చేస్తానన్నావు కాబట్టి అని నేను చేస్తాడు అని నేను అనుకుని దాన్నే దృష్టిలో పెట్టుకుని ఉంటే అది ఎప్పటికీ జరగదు. కానీ అద్భుతాలు చేస్తాడు అన్న తర్వాత ఒక కండిషన్ ఉంది, అక్కడే ఉంది, చదవండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక. నేను అందుకని అప్పుడప్పుడు కోపపడుతున్నాను. ఆ గనుకాలు కానీ నొక్కండి అంటున్నాను. నొక్కట్లేదు మీరు, ఎందుకంటే నొక్కరు, అవి కష్టం కదా. నొక్కమంటున్నా, నొక్కి చెప్పమన్నా. గనుక ఉంది అక్కడ. కాబట్టి మీరు ఏం చేయాలి? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుట. ఆమేన్, హల్లెలూయా. అద్భుతాలు జరగాలి అంటే కండిషన్ ఏంటి? అంటే ఎలా లేరు? తిన్నంగా లేరు వాళ్ళు. ఇర్మియాతోనే యెహెజ్కేలుతోనే దేవుడు అంటారు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. ఉందా తీయగలరా? నరపుత్రుడా చక్కగా నిలబడు. ఎలా నిలబడాలంట? చక్కగా. కష్టమైన నష్టమైనా నేర్చుకోవాలి. ఇవి ఎలా పడితే అలా చేయకూడదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గర కూర్చున్నప్పుడు ఎలా పడితే అలా కూర్చుని మాట్లాడతామా, ఎలా పడితే అలా నించుంటామా? మన తండ్రే అయినా సరే కొంచెం పద్ధతి ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు. నిలబడిపోతే ఏంటి నిలబడిపోతే ఇలాగే ఉంటాను, నేను ఇంతే, నేను మారను, నేను సీతయ్య, ఇలాగే ఉంటానండి నేను. అలా ఉంటే కుదరదు. ఎందుకు కుదరదు? ఏం చేస్తాడంటే అలా ఉంటే అంటే నెక్స్ట్ ఉంది చూడండి. అది చప్పట్లు కొట్టండి. నేను నీతో మాట్లాడాలి అంటే నువ్వు చక్కగా నిలబడాలి. నేను నీ దగ్గరికి రావాలి అంటే, నీతో కమ్యూనికేట్ చేయాలంటే, సహవాసం చేయాలంటే నువ్వు చక్కగా నిలబడాలి. వాళ్ళతో అంటున్నాడు, రేపు ఉదయం మీ దగ్గర ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాను. మీరేం చేయాలి తెలుసా? మిమ్మల్ని మీరు చెప్పండి